భగవద్గీతలోని 6వ అధ్యాయంలోని 17వ వచనం. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. తినడం, నిద్రపోవడం, వినోదం మరియు పనిచేసే అలవాట్లలో క్రమశిక్షణ ఉన్నవాడు యోగా పద్ధతిని అభ్యసించడం ద్వారా అన్ని భౌతిక బాధలను తగ్గించుకోగలడు. ఈ శ్లోకంలో జీవితంలోని వివిధ అంశాలలో మితంగా ఉండటం యొక్క ప్రాముఖ్యతను బోధిస్తున్నాడు. యోగా స్థితిని సాధించడానికి ఇది ఒక మార్గంగా ఉపయోగపడుతుంది. దీనిని తరచుగా దైవంతో ఐక్యతగా అర్థం చేసుకుంటారు. భగవద్గీతలో యోగం అనేది శారీరక భంగిమలు మరియు వ్యాయామాలకు మాత్రమే పరిమితం కాదు, కానీ విస్తృతమైన మరియు లోతైన అర్థాన్ని కలిగి ఉంటుంది. ఆధ్యాత్మిక అభివృద్ధి మరియు స్వీయ సాక్షాత్కారం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ శ్రీకృష్ణుడు యోగా యొక్క వివిధ మార్గాలపై బోధనలు ఇస్తాడు. జై శ్రీకృష్ణ.